హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? చూడండి, మన తిరుపతిలో శనివారాలు మొదలయ్యాయి కదండి. ఇది 3వ శనివారము. ఎంత రష్ ఉన్నారండి. మనం తిరుపతిలో ఉండి మనం వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి పోకపోతే ఎలా అండి? ఆయన్ని మనము ప్రసన్నం చేసుకోవాలంటే మనము ప్రతి శనివారం వెళ్ళి ఆయనకి మనము దీపాలు సమర్పించి నైవేద్యం సమర్పించి మనము ఆయన్ని దర్శనం చేసుకొని రావాలి. మనం ఎక్కడెక్కడ వాళ్ళు చెన్నై నుంచి నడుచుకొని వస్తారండి. మనం తిరుపతిలో ఉండి పోకపోతే ఎలాగండి? చూడండి, ఎంత ఫుల్ రష్ అంటే ఫుల్ రష్ అండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను, మా పాప, మా బాబు, మా వారు, మేము నలుగురం వచ్చాము. చూడండి, నేను మా పాప చేత దీపాలు పెట్టిస్తున్నానని చెప్పాను కదా. ఇది 3వ వారము. తనకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ వారం పెట్టించాను. సెకండ్ వారం తనకి ఎగ్జామ్ ఉంది. 3వ వారం తీసుకొచ్చాను. తన చేత కూడా నేను దీపాలు పెట్టించానండి. తను కూడా చాలా బాగా నన్ను చూసి నేను ఎలా చేశానో తను కూడా అలానే చేసింది. పిల్లలకి మనము పద్ధతులు నేర్పించాలి. చిన్నప్పటి నుంచే నేర్పిస్తే వాళ్ళు ఒక పెద్ద అయ్యాక, ఒక ఇంటి వాళ్ళు అయ్యాక వాళ్ళు మా మమ్మీ ఇలా చేస్తుంది కదా, మనం కూడా ఇలా చేసుకోవాలి అని వాళ్ళు అలానే చేసుకుంటారు. కాబట్టి పిల్లలకి చదువుతో పాటు పద్ధతులు, సంస్కారం అన్నీ నేర్పించాలి. నేను, మా పాప దీపాలు పెట్టేసి స్వామి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొచ్చానండి. అందరికీ ప్రసాదం పెట్టాలని ప్రసాదం అందరికీ పెట్టి ఇంటికి వెళ్ళాము. నవరాత్రులు కూడా స్టార్ట్ అయ్యాయి కదండి. నవరాత్రులు కూడా చేస్తున్నాను కదండి. మార్నింగ్ అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ నిమ్మకాయ దీపాలు పెట్టేసి వచ్చాను అన్నపూర్ణమ్మ టెంపుల్లో దుర్గాదేవి దగ్గర. ఈవినింగు స్వామి దగ్గరికి వచ్చాను, వెంకటేశ్వర స్వామి దగ్గరికి. ఇక్కడ దీపాలు పెట్టేసి ప్రసాదం పెట్టేసి వెళ్ళామండి. ఎంత ఫుల్ రష్ అండి. ఎక్కడెక్కడి నుంచో గుడి ఫుల్ అయిపోయింది. చూడండి, స్వామి కృష్ణ పరమాత్ముడు అన్నీ ఆయనే కదండి, అన్ని రూపాలు. స్వామిని దర్శనం చేసుకున్నాము, ప్రసాదం అందరికీ పెట్టి ఇంటికి వెళ్ళాము. చూడండి, స్వామి ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారో. 2 కళ్ళు చాలడం లేదు, అంత అందంగా ఉన్నారు. చూడండి, ఫుల్ రష్ అండి. ఎన్ని రకాల ప్రసాదాలు పెడుతున్నారంటే వచ్చిన వారంతా ప్రసాదాలు పెడుతూనే ఉన్నారు. నేను ప్రసాదము చేస్తా ప్రతిసారి. ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు ప్రసాదం పెడతాను కాబట్టి అందరికీ ప్రసాదం పెట్టి స్వామి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాను. ప్రశాంతంగా ఉందండి మనసుకి. స్వామికి ఇలా నేను దీపాలు పెట్టుకొని ఇల్లు చేరే లోపల మనసుకి చాలా ప్రశాంతము. ఎంత ప్రశాంతం అనిపిస్తుందంటే మీరు ఒక్కసారి స్వామికి చేసి చూడండి. స్వామికి, అమ్మకి నవరాత్రి